శత్రువును చూసి పారిపోకండి, భయపడిపోకండి. ప్రభువును చూసి ధైర్యం తెచ్చుకో. ప్రభు వైపు చూసి విశ్వాసంలో వృద్ధి చెందు. సంఘముగా ప్రార్థిస్తే సమస్యలు, దేశంలో ఎన్ని సమస్యలండి, క్రైస్తవులకు ఎన్ని రకాల సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ఈ అంచె దినములలో రకరకాల ఆటంకాలు, సువార్త ప్రకటనకు ఆటంకాలు, విశ్వాసంలో కొనసాగుటకు ఆటంకాలు, అనేక కుటుంబాల్లో రక్షించబడిన వారిని కుటుంబ సభ్యులు అభ్యంతరపరచడం, ఆటంకపరచడం గురించి వింటూనే ఉన్నాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు వచ్చాయని ప్రభువుని ఆపేయటం కాక, ప్రభువా నాకు బలం లేదయ్యా ఈ సమస్యలు ఎదుర్కోవడానికి, ఈ పోరాటాలు ఎదుర్కోవడానికి, ఇటువంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు తోచటం లేదయ్యా, నీవే మాకు సహాయం చేయి, నీవే మా దిక్కు అని ప్రార్థించి చూడు. అద్భుతమైన రీతిగా ప్రభువు మనకి సహాయం చేస్తాడు. ఒక చిన్న మాట చెప్పాడు చూడండి, వాళ్ళకి ఆయన ప్రార్థన చేస్తే ఏం చెప్పాడో చూసుకొని ముగించుకుందాం. చూడండి 15వ వచనములో, తిరువృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం పూర్తిగా చదవండి, మీకు సవివరంగా అర్థమవుతుంది. 20వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించడం. యుద్ధము మీరు కాదు, మీ పక్షములో దేవుడే జరిగించను. మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు.